అందరికీ నమస్కారం. నా పేరు జీపాలెం తేజవతి, డైరెక్టర్ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ. ముందుగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, కూటమి నాయకులందరికీ మరియు కార్యకర్తలందరికీ 45వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1000 ఏళ్ళు సాధించుకున్న పోరాటాన్ని ఒకవైపు ఆ రోజుల్లో దేశంలోని అంతర్గత శక్తులు తమ స్వార్థం కోసం కుటుంబ రాజకీయాలే ప్రామాణికమై ప్రజల శ్రేయస్సును మరచిపోయి స్వార్థ రాజకీయాలు ఒకవైపు నడుస్తున్నప్పుడు ఏర్పడిన జనసంఘ్ 1980లో మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో ఈ దేశ ఔన్నత్యాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం 1980 ఏప్రిల్ 6న జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. 2 స్థానాలతో మొదలై అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అధికార ధ్యేయాన్ని పక్కన పెట్టేసి విలువల ఆధారిత రాజకీయమే ప్రధాన లక్ష్యంగా ముందుంచుకొని ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ రోజుటికి కూడా ఏకాత్మ మానవవాదాన్ని ఏదైనా పార్టీ ఈ ప్రపంచంలో తలకెత్తుకొని నడుస్తోంది అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే ప్రజలు నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏ నేతృత్వంలో 3వ ప్రధానమంత్రిగా పట్టం కట్టారు. గడిచిన ఈ 10 ఏళ్లలో విత్తనం నుండి విపణి వరకు అనేక విజయాలను సాధించాం. 80 కోట్ల మందికి పైగా ప్రజలు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ పొందుతున్నారు. 50 కోట్లకు మందికి పైగా ప్రజలు జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యమయ్యారు. 14 కోట్ల మందికి పైగా కుటుంబాలకు ఈరోజు స్వచ్ఛమైన నీరు జల్ జీవన్ మిషన్ ద్వారా అందించడం జరిగింది. 4 కోట్ల మందికి పైగా తల్లులకు, పిల్లలకు టీకాలు వేయడం జరిగింది. ట్రిపుల్ తలాక్ వంటి అనాగరిక రద్దు చేయడం ద్వారా అనాగరికమైన చర్యలను రద్దు చేసి ముస్లిం మహిళలకు బాసటగా నిలిచింది. అదేవిధంగా 370 ఆర్టికల్ సవరణ ఏదైతే ఉందో ఈరోజు జమ్మూ కాశ్మీర్ యువత భవిష్యత్తు వైపు వడివడిగా అడుగులేస్తోంది. మరోవైపు నిన్న మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ ఆస్తులపై పారదర్శకత, ముస్లిం అందరికీ న్యాయం చేసేలాగా చేపట్టినటువంటి ఈ చర్యలు దేశ రాజకీయ భవిష్యత్తుని అంతర్గతంగా, బాహ్యంగా బలోపేతం చేస్తాయి. కాబట్టి విజన్ 2047 ఏదైతే అభివృద్ధి చెందిన భారతదేశం ప్రధాన లక్ష్యంగా ఏదైతే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తోందో ఇది మరింత ఉధృతంగా చేపడతామని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీన్ని సాధించే దిశగా ప్రతి అడుగు వేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.